వెంకట్ గారు ఇక్కడ చాలా క్లియర్గా 8 ఎంపీ సీట్లు మీకు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో మీ పార్టీ ఉంది. ఇవన్నీ కాకుండా బడే భాయ్ చోటే భాయ్ అంటూ చెప్పి మీరు కలుపుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేసినా సరే అవన్నీ కేవలం స్టేజ్ వరకే పరిమితమయ్యాయి తప్ప అవి హార్ట్ వరకు వెళ్ళలేదా అన్నది చాలామందిలో ఒక ప్రశ్న వినిపిస్తుంది. అంతేకాకుండా నిజంగానే ఆ నిధులు సాధించడంలో మీరు ఏమైనా విఫలం చెందారా? సరే, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళని అంటే కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళడంలో మీరు విఫలం చెందారా? కేవలము ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో ఇక్కడ రాష్ట్రంలో దాన్ని కంటిన్యూ చేయడంకపోవడం వల్ల ఈ నష్టం జరిగిందంటారా? ఏంటి మీ విశ్లేషణ ఏంటి? గుడ్ మార్నింగ్ చిదంబరం గారు, దాంతోపాటు సతీష్ అన్న గుడ్ మార్నింగ్. సార్, ఇక్కడ విషయం ఏంటంటే బడే బాయ్ చోటే బాయ్ అనే అంశంలో సార్ మేము ఒక కిందికి దిగినాం సార్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో కనుక సఖ్యత వస్తే మనకు మంచి నిధులు వస్తాయి. దాదాపు ఎంత 1,65,000 కోట్ల వరకు ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన ద్వారా ఈ రాష్ట్రానికి బడ్జెట్ వస్తుంది, మెట్రో విస్తరణ చేపట్టొచ్చు, ఏఐసిటీ నిర్మాణం జరగవచ్చు. అదేవిధంగా బేసిక్ మనం మూసి రివర్ ఫ్రంట్ కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు హెల్ప్ అవుతారని అనుకున్నాం సార్. కానీ వాళ్ళు ఏం చేశారంటే గాడిద గుడ్డుని చేతిలో పెట్టి 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎంపీలు కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారు. సో అలాంటి పరిస్థితులు దాపరించింది. చిదంబరం గారు, నా మాట మీరు ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోండి, మేము ఏ పని చేసినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినాం. కానీ ఇక్కడ మీరు చూడండి, 50,65,000 కోట్ల బడ్జెట్ మొత్తం వాళ్ళు దాన్ని పెడితే దాంట్లో కనీసం దక్షిణాది రాష్ట్రాలకు మిగిల్చింది గుండు సున్నా అనే ప్రక్రియలో చేసేసారు. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ జనాభా ప్రాతిపదికన మనం పాటించిన విధి విధానం కానీ లేకపోతే ఇంకేదైనా మీరు చూడండి, ఇక్కడ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. దాంతోపాటు అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, కానీ విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నిధులు పోతాయి, కానీ తెలంగాణకు రావు. ఎందుకంటే అది ఎన్డీఏ కూటమిలో భాగంగా అక్కడ టీడీపీ కానీ జనసేన ఉంది కాబట్టి వాళ్ళకి వస్తుంది. అదేవిధంగా బీహార్కి వస్తుంది, కానీ తెలంగాణకు రాదు. కానీ తెలంగాణ నుంచి వాళ్ళకి ఓట్లు కావాలి, వాళ్ళకి సీట్లు కావాలి, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిధులు లేరు. వీళ్ళు మీరు చూడండి, ఒకటి తీరా ఎలక్షన్కి వచ్చిన తర్వాత ఎలక్షన్ అప్పుడు కల్లిబొల్లి మాటలు చెప్తారు, దాంతోపాటు ఇక్కడ తెలంగాణ ప్రజల చెవిలో పిల్లలు పెడతారు, కానీ నిధులు మాత్రం తీసుకురారు. మీరు చూడండి, కొన్ని ప్రతిపాదనలు పంపించినామండి. ఆ ప్రతిపాదనలో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డుకి 34,367 కోట్లు పంపించినాం. అదేవిధంగా రేడియల్ రోడ్స్కి పంపించినాం, మెట్రో రైల్ ఫేజ్ 2కు పంపించినాం, మూసీ రివర్ ఫ్రంట్కి పంపించినాం, ఏఐసిటీకి పంపించినాం, ఫ్యూచర్ సిటీకి పంపించినాం. దీంట్లో ₹1 ఇవ్వడానికి మీకు మనసు పర్లేదా? 50 లక్షల కోట్లలో ₹1 కేటాయించారు సార్. మీరు సబర్మతి నది ప్రక్షాళన కోసమే దానికి పైసలు పంపిస్తారు, గంగానది ప్రక్షాళన కోసం పైసలు పంపిస్తారు, కానీ మూసీ నది ఏదైతే చేవేళ కానీ సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి సంబంధించిన నియోజకవర్గాలు ప్రధానంగా బీజేపీకి ఓట్లేసిన నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, బీజేపీ ఎంపీలు ఉన్న నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలు మూసీ నదికి మాత్రం ₹1 కేటాయించారు సార్. 1,40,000 కోట్లు వస్తున్నాయి. ఆల్రెడీ కిషన్ రెడ్డి ఫస్ట్ డే అంటే చాలా సంతోషంగా ఉంది. ఇది మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా ఇలాంటి వెనుకబడిన రాష్ట్రాలకు సంబంధించి చూసినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా దీనివల్ల లాభం జరగబోతుంది అంటూ ఒక మాట మాట్లాడారు. సార్ ఇక్కడ నుంచి ఎంత తీసుకోబోతున్నారు? జిఎస్టీ రూపేణ ఎంత తీసుకోబోతున్నారు? ట్యాక్సుల రూపేణ ఎంత తీసుకోబోతున్నారు? హైదరాబాద్ లాంటి ఒక కమర్షియల్ సిటీ మీకు ట్యాక్స్లో, డైరెక్ట్ ట్యాక్స్లో కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్లో కానీ మీకు ఎంత ఇస్తున్నారు పైసలు? కానీ మాకు ఎంత ఏమిస్తున్నారు? మా దగ్గర నుంచి మూటలు ఎత్తుకుపోయి ఇక్కడ మాకు అక్కడి నుంచి చిప్పేస్తున్నారు మీకు మా చేతిలో. సో దానివల్ల ఎందుకు మీకు సీట్లు ఇవ్వాలి? 8 సీట్లు మీకు ఎందుకు ఇవ్వాలి? 2 కేంద్ర మంత్రులు మీకు ఉండే ఏం సుఖం? మీరు అంటే మీ వల్ల ఏం ఉపయోగము? మేమేమంటున్నాము, ఉత్సవ విగ్రహాలాగా ఉండకండి, కొట్లాడండి, మాట్లాడండి. ఇన్ కేసు మీరు పార్టీ విధానంలో భాగంగా కొట్లాడే మనస్తత్వం కనుక లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోనో కేంద్రంలో రాహుల్ గాంధీతో కొట్లాడడం కాదు సార్, మీరు నిధుల మీద కొట్లాడండి. తెలంగాణ నిజంగా వెనుకబడిన జిల్లాలు ఇప్పటికీ ఉన్నాయని చెప్పి మీరు గ్రహిస్తే మాత్రం కొట్లాడండి. తీసుకోపోవడంలో నియత ఉండడం కాదు సార్, ఇవ్వడంలో కూడా నియత ఉండాలి.